హలో దే గాయ్స్, దిస్ ఇస్ తౌసీఫ్ అహ్మద్ అండ్ నేను మీ వరంగల్ బైకర్. సో ఇవాళ నేను హోండా బిగ్ వింగ్ వరంగల్ సెంట్రల్ షోరూమ్కి వెళ్తున్నాను. సో ఆ షోరూంలో మనకు కొత్త మోడల్స్ వచ్చాయి. హోండా CB350 RSE, హోండా CB350 హైనెస్ అండ్ హోండా CB350 కూడా. సో అవన్నీ మీకు నేను ఫిల్మ్ చేసి చూపెడతాను. ప్లస్ నేను ఒక హోండా CB350 RS కూడా ఓన్ చేస్తాను, బజాజ్ ప్లాటినా 100 కూడా ఓన్ చేస్తాను, అండ్ ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 1989 మోడల్. సో హోండా CB350 RS తోటి నేను నా ఎక్స్పీరియన్స్ కూడా ఆ వీడియోలో షేర్ చేస్తాను. గుడ్ బై. హలో దే గాయ్స్, దిస్ ఇస్ తౌసీఫ్ అహ్మద్ అండ్ నేను మీ వరంగల్ బైకర్. సో ఇవాళ నేను వచ్చాను హోండా బిగ్ వింగ్ వరంగల్ సెంట్రల్కి. ఇక్కడ మనం కనుక చూసుకుంటే మార్కెట్లో టాప్ 350cc మోటార్ సైకిల్స్ అనేటివి ఉన్నాయి. సో ఇది 2025 మోడల్ హోండా CB350 RS, ది మోస్ట్ రిలయబుల్ బైక్ ఇన్ ద సెగ్మెంట్. అన్ని 350cc మోటార్ సైకిల్స్లల్లో మనకు బెస్ట్ ఇంజన్ అనేది ఈ బైక్లో దొరుకుతుంది. ఇది నేను నా 2.5 years ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళి కూడా చెప్తున్నాను, బికాజ్ ఐ టు ఓన్ అ హోండా CB350 RS. ఈ బైక్లో మనం కనుక చూసుకుంటే ఒక 350cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇప్పుడు ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ ఉండడం వల్ల మనకు లాభం ఏంటంటే ఆ రేడియేటర్ అవి ఆ లొల్లిలే ఉండవండి. సింపుల్ మెయింటెనెన్స్, నో కాంప్లికేషన్స్. తర్వాత అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది బండికి, 168 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. తర్వాత కాంటెంపరీ రెట్రో, మోడర్న్ రెట్రో స్టైలింగ్ తోటి వస్తుంది మనకి బండి. OBD2B ఎమిషన్ నార్మ్స్తో సహా. వెనుక టైర్ కనుక చూసుకుంటే మీరు చాలా సెగ్మెంట్లోనే అన్నిటికంటే మంచి టైర్, లైక్ వెరీ థిక్ టైర్. ఓకే, చాలా మంచి రోడ్ గ్రిప్ తోటి వస్తుంది. ప్లస్ ఈ కలర్, లైక్ ఇట్లా టోటల్గా మనకు 4 కలర్స్ వస్తాయి. మరూన్ ఒకటి ఉంది, బ్లాక్ ఒకటి ఉంది, గ్రే ఒకటి ఉంది, ఇంకొకటి వేరే లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ గ్రే కలర్ కూడా వస్తుంది. సో ఈ బైక్లో మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 2025 మోడల్ ప్లస్ ఫాంట్స్ మనకి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి లోపల. ప్లస్ ఒక క్రోమ్ రింగ్ టైప్ వస్తుంది, వేరే మోడల్స్కి సిల్వర్ రింగ్ వస్తుంది. ప్లస్ ఈ బైక్కి మనకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ యూ గెట్ 19-inch రిమ్, వెనుక 17-inch రిమ్ అనమాట. ఓకే, అండ్ చాలా స్మూత్ రిఫైండ్. అండ్ ఈ బైక్లో మనకి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే మైలేజ్, రైట్. హైవేలా ఈజీగా, బికాజ్ నేను కూడా ఈ బైక్ దాదాపు 2.5 years నుంచి వాడుతున్నాను. సో ఈ బైక్కి మనకి మైలేజ్ అనేది చాలా పెద్ద స్ట్రెంగ్త్ అండి. మనం ఎన్ని బైక్స్ తీసుకున్న 350cc సెగ్మెంట్లో ఈ బైక్ అంత మైలేజ్ ఇవ్వవు అనమాట. నాకు 42-43 వస్తుంది హైవేలో. ఈకో అంటే ఈ బైక్ ఏంటంటే అండి టిపికల్ ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజన్ అనమాట. 4th గేర్లో మీరు 90 కూడా నడపచ్చు. సో 4th గేర్లో మీరు 90-95 నడిపిన ఆ స్పీడ్లో కూడా మీకు 40+ మైలేజ్ ఒక 350cc బైక్ ఇస్తుందంటే అది చాలా పెద్ద బెనిఫిట్. ఇంకొకటి ఏంది, మనకి హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, మోర్ ఆర్ లెస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. ఈ సెగ్మెంట్లో దాదాపు ఏ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మనకి ఇవ్వదన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంది, మనకి 15 లీటర్ ట్యాంక్ వస్తుంది, రైట్. అంటే చాలా మంచి మైలేజ్, దాంతో సహా 15 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అంటే లెస్సర్ రీఫ్యూలింగ్ అనమాట. సో బెటర్ ట్యాంక్ రేంజ్, హైవేలో మీరు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. అండ్ టక్ అండ్ రోల్ సీట్ వస్తుంది. సో రైడర్కి చాలా మంచి సీట్. పిలియన్కి కూడా మీరు ఒక గ్రాబ్ బార్ వేయించుకుంటే చాలా సపోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా మీకు హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. మీరు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ. టర్న్ బై టర్న్ నావిగేషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బైక్కి నేను చెప్పినట్టు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది, లైక్ ట్యూబ్లెస్ టైర్స్ కూడా వస్తాయి. మీకు వేరే కంపెనీస్లలో తీసుకుంటే రెట్రో మోటార్ సైకిల్స్ అని వాళ్ళు చెప్తారు, కానీ దాని ట్యూబ్లెస్ టైర్స్ కూడా రావు. దీని ట్యూబ్లెస్ టైర్స్ బై కంపెనీ వస్తాయి. అండ్ డ్యూయల్ ఛానల్ ABS యాజ్ స్టాండర్డ్. సో స్లిప్పర్ క్లచ్ మీరు చూడండి, ఒక ఫింగర్తో నేను ఆపరేట్ చేస్తున్నాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే డౌన్ షిఫ్ట్స్ చాలా ఈజీగా అవుతాయి. ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్లచ్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది, రైట్. ఎఫర్ట్లెస్. అదే మీరు వేరే కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అవి ఇవి తీసుకుంటే చాలా హార్డ్ ఉంటుంది క్లచ్. ఓకే, దీనికి అలా ఏమి ఉండదండి. ప్లస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ గురించి ఆల్ LED ఎక్విప్మెంట్ వస్తుంది. ఓకే, యూ డోంట్ గెట్ ఎనీ హాలోజన్ స్టఫ్. ప్లస్ చాలా వైడ్ టైర్స్, వెనక టైర్ అసలు చాలా మంచి రోడ్ గ్రిప్ ఇస్తుంది, రైట్. దీనివల్ల ఏంటంటే మీరు బ్యాడ్ రోడ్స్ మీద కూడా నడపచ్చు, రైట్. ప్లస్ ఇంకొకటి మైల్డ్ ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు. అప్ స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఉంది, మీరు వాటర్స్లలో నడిపినా ఎక్కువేమి ఇబ్బంది ఉండదన్నమాట. ప్లస్ ఈ వేరే బైక్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే హోండా CB350, ఇది మీరు చూడండి బైక్ లుక్ లిటరల్గా ఎంత గ్రాండ్. అసలు మార్కెట్లో ఇలాంటి బండి
ఈ అపియరెన్స్ లాగా వేరే బండి లేదు నా ఒపీనియన్లో అయితే. నేను కొనేటప్పుడు ఈ బైక్ ఉంటే నేను డెఫినెట్గా ఇదే తీసుకునేది. ఈ బైక్లో మీకు మెయిన్ ఏంటంటే 15.2 లీటర్ ట్యాంక్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆ స్టాండర్డ్ వస్తుంది. వేరే కంపెనీస్లలో ఏంటంటే కాంప్రమైజ్ చేస్తారు, వాళ్ళు సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తారు ఎంట్రీ లెవెల్ వేరియంట్కి. దీంట్లో మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆ స్టాండర్డ్ ఈవెన్ ఇన్ ద బేస్ మోడల్. సో దీనికి ఏంటంటే మీకు మడ్ గార్డ్స్ ఎక్స్టెండెడ్ ఉన్నాయి, ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ఎక్స్టెండెడ్ ఉంది. దీనివల్ల మనకు లాభం ఏంటంటే బేసికల్గా మీరు వానకాలంలో నడిపినా మీకు ఎటువంటి మడ్ స్ప్లాష్ ఉండదు. బేసికల్గా ఈ బైక్ జనరేట్ చేసే పవర్ 20.78 bhp. రైట్, ఇది హోండా హైనెస్ ఉంది మనకి. ఇది కనుక చూసుకుంటే ఇట్స్ లైక్ సోలో రైట్, సోలో రైడర్, సోలో క్యారియర్ కస్టమర్ ఉంది, ఒక కిట్ ఉంటుంది హోండాది. సో ఇక్కడ మీకు చాలా వేరే డిఫరెంట్ యాక్సెసరీస్ ఉన్నాయి హోండా బిగ్ వింగ్ వరంగల్ సెంట్రల్లో. ఇవి మీరు మీ బైక్స్కి ఫిట్ చేయించుకోవచ్చు మీ ఇష్టం ప్రకారంగా. దిస్ ఇస్ అ క్యాఫే రేసర్ కిట్ అనమాట, అంటే ఒక సీట్ కౌల్ వస్తుంది. ఓకే, సో మనం వేరే బైక్స్ కనుక చూసుకుంటే ఇది కూడా హోండా CB350, అ వెరీ డిఫరెంట్ కలర్ రైట్. సో ఈ బైక్ యూనిక్ థింగ్ ఏంటంటే దీని లుక్స్ అండ్ చంకీ ఫోక్స్ మీరు చూస్తున్నారు కదా, అసలు ఎంత లావు ఉన్నాయి, చాలా మస్కులర్ లుక్ ఉంది బైక్కి. డ్యూయల్ హార్న్స్ వస్తాయి రైట్, అండ్ చాలా రీఫైన్డ్ ఎంజిన్ రైట్. దీనికి ఒక చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే దీని రైడ్ క్వాలిటీ, ఎంజిన్ రిఫైన్మెంట్ చాలా బాగుంది. ప్లస్ వెనుక టేల్ ల్యాంప్ మీరు చూసుకుంటే ప్రాపర్ రెట్రో. అండ్ దిస్ ఈస్ ది హోండా CB300F రైట్, ఫ్లెక్స్ ఫ్యూల్ వేరియంట్ అనమాట. దిస్ కెన్ సపోర్ట్ అప్ టు 85% ఆఫ్ ఎథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ రైట్. USD ఫోక్స్ వస్తాయి మనకి, ఆయిల్ కోల్డ్ ఎంజిన్, 293cc దాదాపు, 24 చేంజ్ bhp ఉంది. ఈ బైక్ ఏంటంటే మీకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లెక్స్టెక్, హోండా ఫ్లెక్స్టెక్ టెక్నాలజీతో వస్తుంది రైట్. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా వైడర్ టైర్స్ వస్తాయి, USD సస్పెన్షన్తో సహా వెనుక మోనోషాక్ వస్తుంది రైట్. అండ్ వెనుక యూ గెట్ 150 mm టైర్ అన్నమాట. సో ట్యాంక్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ రైట్, బ్యాటరీ వోల్టేజ్ ఇండికేటర్, టైమ్ రైట్, చాలా ఫీచర్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఏంది మనకి గోల్డెన్ USD సస్పెన్షన్ వల్ల బైక్ లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ బైక్ కాకుండా ఇది దిస్ ఇస్ ది హోండా హైనెస్ 2025 మోడల్ రైట్. దీనికి కంపెనీ వాళ్ళు OBD2B ఎమిషన్ నార్మ్స్కి మీట్ అయినట్టు చేశారు. తర్వాత యూ గెట్ అ స్మోక్డ్ LED టైల్ ల్యాంప్ విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో మనకు స్ప్లిట్ సీట్ వస్తుంది ఓకే, అండ్ చాలా బ్యూటిఫుల్లీ కలర్డ్ బ్లూ కలర్డ్ ట్యాంక్ ఓకే. దీంతో సహా క్రోమ్ రింగ్ వస్తుంది, వేరే మోడల్స్కి సిల్వర్ రింగ్ వచ్చేది. సో లోపల ఫాంట్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి. ఇప్పుడు ఈ లుక్ మీకు నేను కనుక చూపెడితే మెయిన్గా ఓకే. సో మేబీ బైక్కి బ్యాటరీ లేదనుకుంటాను నేను. ఆల్ టైమ్ ఆన్ ఫైర్ రింగ్ టైప్ LED వింకర్స్ వస్తాయన్నమాట. సో దీనివల్ల ఒక చాలా రాయల్ లుక్ వస్తుంది బైక్కి ఓకే. సో మనం ఇక్కడ చూసుకుంటే హోండా CB350 ఈ లుక్ మీరు చూడండి, లిటరల్గా ఒక చాలా ప్రీమియం లుక్ వస్తుంది బైక్కి రైట్. మీరు ఎప్పుడైనా ఈ బైక్స్ రోడ్ మీద కనబడితే చూడండి, అసలు చాలా ప్రీమియం లుక్ ఉంటుంది రైట్. సో మీకు ఏ బైక్ అయినా ఇప్పుడు బేసికల్గా ఈ బైక్కి బెనిఫిట్ ఏంది, ఇప్పుడు CB350కి మోడర్న్ రెట్రో బైక్ విత్ మెనీ ఫీచర్స్ ఎట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కంటే టాప్ మోడల్ కన్నా దీని ధర ఆన్ రోడ్ కొంచెం తక్కువ ఉంది. సో మనకేంటంటే ఒక మంచి బడ్జెట్లో చాలా మోడర్న్ రెట్రో బైక్. ఈ బైక్ కనుక చూసుకుంటే మనకు దాదాపు దీని ఆన్ రోడ్ ప్రైస్ 2.2 lakh లోపలనే ఉంది రైట్, రఫ్లీ 2.13 lakh రైట్ ఆన్ రోడ్. సో ఒక 300cc అదే మీరు BMW G310 చూసుకుంటే దాని ప్రైస్ 3.5 lakh 3.6 lakh. సో దానికంటే 1,40,000 తక్కువ. సో చాలా వాల్యూ ఫర్ మనీ. యామహా R15, యామహా MT15 కన్నా తక్కువ ధరలో మీకు ఒక 300cc బైక్ వస్తుంది, ప్లస్ అది కూడా హోండా నుంచి. సో ఎనీ టైమ్ యూ కెన్ గో విత్ దిస్ బైక్. ప్లస్ హోండా హైనెస్ నాకు తెలిసినంత వరకు దీని టాప్ మోడల్ కూడా 2.7 lakh లోపలనే ఉంది. సో ఆల్వేస్ అ మచ్ బెటర్ ఆప్షన్ దెన్ ఇట్స్ కాంపిటీటర్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ బ్యాడ్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ గుడ్, బట్ హోండా ఇస్ మచ్ బెటర్ రైట్. బికాస్ మనకు ఓవరాల్ ఇంజన్ క్వాలిటీలా, ప్యానెల్ క్వాలిటీలా, రైడ్ క్వాలిటీలా, ఫీచర్స్లలో, ప్లస్ లాంగ్ లైఫ్ ఎంజిన్,
లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం హాండాస్ బైక్స్ ఆర్ ఆల్వేస్ బెటర్, రైట్? సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఆల్ రైట్, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. సో ఎప్పుడైతే మీరు 350cc బైక్స్ కొందాం అనుకుంటుండ్రో, యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ది హోండా CB350 RS, ది హోండా CB350 హైనెస్, ఆర్ ఎల్స్ ది హోండా CB350 యాజ్ వెల్. ఆల్ రైట్, సో మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ది హోండా CB350, దిస్ ఈస్ ది హోండా CB350 హైనెస్, ఓకే, దట్ ఈస్ ది హోండా CB300F Flex-Tech, right? This is again the Honda CB350 Highness, okay? So ఈ బైక్స్ మీరు చూస్తున్నారు కదా, చాలా వాల్యూ ఫర్ మనీ, చాలా హై పర్ఫార్మెన్స్, మంచి రీసేల్ వాల్యూతో ఉన్నాయి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఆల్ రైట్, సో నా కాడ కూడా హోండా CB350 RS ఉంది. ఐ ఓన్ హోండా CB350 RS 2022 మోడల్. నేను 13,000 కిలోమీటర్స్ నడిపాను ఈ బైక్కి. మైలేజ్ తోటి అయితే నేను చాలా సాటిస్ఫైడ్, పర్ఫార్మెన్స్ తోటి కూడా నేను చాలా సాటిస్ఫైడ్. ఆల్ రైట్, సో గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై, టేక్ కేర్. అండ్ ఎప్పుడైతే మీరు ఒక 350cc బైక్ కన్సిడర్ చేస్తుండ్రో, డెఫినెట్లీ మీరు హోండా హైనెస్, హోండా CB350 RS ఆర్ హోండా CB350 టెస్ట్ రైడ్ చేయండి. తప్పకుండా మీరు మీ మైండ్ చేంజ్ చేసుకుంటారు. అదైతే నా ప్రామిస్ అని నేను చెప్పగలుగుతాను. గుడ్ బై, టేక్ కేర్.